వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఏపీ టెట్ మాక్ టెస్ట్ పేపర్ సాల్వ్ చేద్దాం. మ్యాథ్స్ సెక్షన్ కదా, పేపరు పెన్ను తీసుకుని రెడీగా ఉండండి. మరి రెడీ అయితే మొదలు పెడదామా? మొదటి ప్రశ్న, ద ప్రాఫిట్ ఈజ్ 5% వెన్ టేబుల్ ఈజ్ సోల్డ్ అట్ 2142 rupees. To get 10% profit, the table will be sold at what value? ఒక బల్ల 2142 రూపాయలకు అమ్మగా 5% లాభం వస్తుంది. దానిపై 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో ఈ ప్రశ్న మనం చాలా సులభంగా సాల్వ్ చేయొచ్చు. ఎట్లాగంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ మార్జిన్ కదా. సో మన సెల్లింగ్ ప్రైస్ 2142 అని ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎంత ప్రాఫిట్కు 5% ప్రాఫిట్కి, కాబట్టి 5/100. దేర్ ఫోర్ మనము కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2142 ఇంటూ 100/105 అవుతుంది. 5 ఇందులో 20 సార్లు, 5 ఇందులో 21 సార్లు పోతుంది. 21 42లో 102 సార్లు పోతుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 102 ఇంటూ 20 ఎంత అవుతుంది? 3 సున్నాలు 402. సో 2040 రూపాయలు. ఇది మన కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 10% ప్రాఫిట్ కమ్మాలంటే మన సెల్లింగ్ ప్రైస్కి ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 10% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 2204 రూపాయలు అవుతుంది. 2040 రూపాయలు కాస్ట్ ప్రైస్ కాబట్టి. సో దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి 2040 ప్లస్ 204 ఈజ్ ఈక్వల్ టు 2244 రూపీస్. సో ఆన్సర్ వచ్చేసి 2244 రూపాయలు. రెండవ ప్రశ్న, ద వాల్యూ ఆఫ్ 2 tan 30/1 ప్లస్ tan 45 ఎంత? 2 tan 30/1 ప్లస్ tan 45 విలువ ఎంత? మనము ఈ ప్రశ్న సాల్వ్ చేయడానికి చిన్న కిటుకు గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే tan 30, tan 45 ఎంత, tan 30 ఎంత, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సులభ పద్ధతి 0, 30, 45, 60, 90 అవునా. సో ఇది సైన్, కాస్, టాన్ అని వేసుకుందాం. సో మనకి అన్ని 4తో భాగారించాల్సి వస్తుంది. ఓకే. సో 0, 1, 2, 3, 4 వీటన్నిటికీ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్. అప్పుడు ఇది 0 అవుతుంది. ఇది 1/√2. ఇది 1/√2 కాదు, ఇది 1/2. ఇది 1/2, ఇది 1/√2, ఇది √3/2, ఇది 1. కాబట్టి అదే కాస్కి ఎగ్జాక్ట్గా సైన్ది రివర్స్ అవుతుంది అన్నమాట. అంటే ఈ sin 90 1 కదా, కాస్ 90 1 అవుతుంది. sin 60 √3/2 కదా, కాస్ 30 √3/2 అవుతుంది అన్నమాట. అట్లాగే ఇది 1/√2 half
0. సో మనకి తెలుసు tan అంటే sin బై కాస్ అని తెలుసు కదా, కాబట్టి 0/1 0, 1/2/√3/2 ఎంత 1/√3, 1/√2/1/√2 1, √2/2 1/√2 √3, 1/0 ఇన్ఫినిటీ. సో ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇందులో చూసుకుని మనం కావాల్సిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఏంటి, tan 30 tan 45 కదా, కాబట్టి 2 into tan 30 is 1/√3 divided by 1 plus tan 45 1. సో ఇది 2 into 1/√3/2, 2 కొట్టుకుపోయి 1/√3 మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ 2 1/√3. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 3. To construct a quadrilateral, the required number of independent measurements ఎన్ని? ఒక చతుర్భుజం నిర్మించినప్పుడు కావాల్సిన స్వతంత్ర కొలతలు సంఖ్య ఎంత? మనము మిగతా 3 క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చనే అడిగారు. సో క్వాడ్రిలేటరల్ అంటే 4 కదా, చతుర్భుజం కదా అది. సో చతుర్భుజానికి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయడానికి ఒక లెంత్ ఆఫ్ ద లైన్ కావాలి. తర్వాత రెండో లైన్ డ్రా చేయడానికి మనకి యాంగిల్ కూడా కావాలి, అట్లాగే లెంత్ కూడా కావాలి. మూడో సైడ్ డ్రా చేయడానికి మళ్ళీ మనకి యాంగిల్ కావాలి, లెంత్ కూడా కావాలి. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఆటోమేటిక్గా 4వ సైడ్ డ్రా చేయొచ్చు అనమాట. సో మనకి ఎన్ని వచ్చాయన్నమాట, 1 2 3 4 5 కొలతల సంఖ్య కావాలి. కాబట్టి మన కొలతల సంఖ్య 5. ఆన్సర్ వచ్చేసి 3 5 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 3 -5 -7 4 10 -2 అయితే సెంట్రాయిడ్ కనుక్కోవాలన్నమాట. 3 -5 -7 4 మరియు 10 -2 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే x1 y1 x2 y2 x3 y3 3 పాయింట్లు అయితే సెంట్రాయిడ్కి ఏమవుతుందంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఈ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రశ్న చాలా సులభంగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మన సెంట్రాయిడ్ ఎంత అన్నమాట, 3 -7 + 10/3 -5 + 4 -2/3 అంటే 13లోంచి 7 తీసేస్తే 6 6/3 అండ్ ఇక్కడంతా -7 + 4 సో -3/3 అంటే ఇది 2 - 1 ఆన్సర్ అన్నమాట. సో 2 - 1 4 దీనికి ఆన్సర్. సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ 2 - 1. నెక్స్ట్ ప్రశ్న. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 6 + 4√2. 6 - 4√2/6 + 4√2లో హారమును అకరణీయంగా చేయండి అని అడుగుతున్నాడు. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? సో రేషనలైజింగ్ అంటే ఏమిటి, మనం గుర్తుపెట్టుకోండి. a + b × a - b సూత్రం వాడుకుని a² - b². ఈ సూత్రం వాడుకుని మనం ఈ ప్రశ్న ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకిచ్చింది 6 - 4√2/6 + 4√2. దీన్ని పైన కింద
ఇది a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మన a మైనస్ బి అవుతుంది 6 మైనస్ 4√2. సో మనం పైన కింద 6 మైనస్ 4√2 మరి ఇది 1 అయిపోతుంది కదా. సో ఇది ఏం మారదు, మన ఇచ్చిన లెక్క మారదు కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి 6 మైనస్ 4√2 హోల్ స్క్వేర్ అయిపోతుంది పైన, కింద వచ్చేసి 6 స్క్వేర్ మైనస్ 4√2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే 6 6 ఆర్ 36 ప్లస్ 4 4 ఆర్ 16 ఇంటూ 2 32 మైనస్ 2 4 ఆర్ 8 8 6 ఆర్ 48 √2 డివైడెడ్ బై ఇది 36 మైనస్ 4 4 ఆర్ 16 16 2 ఆర్ 32. సో ఇది మనకి 68 మైనస్ 48√2 బై 4 అంటే ఈ 4 ఇందులో 1 7 17 ఇందులో 12. సో 17 మైనస్ 12√2 ఆన్సర్ వచ్చేసి 17 మైనస్ 12√2 3. అర్థమైందా? నెక్స్ట్ ప్రశ్న 6వది. ఇఫ్ ఏ పర్సన్ పర్చేసెస్ 2 cars ఈచ్ at 10 lakh rupees and sells 1 car at 10% profit, another at 10% loss, in this total transaction what is the percentage of loss or profit? ఇది కామన్ సెన్స్తో కూడా రాయొచ్చు అనమాట. ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షలకు కొని ఒక దానిని 10% లాభంతో మరొక దానిని 10% నష్టంతో అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చిన లాభమా నష్టమా ఎంత శాతం? ఒకటి లాభానికి అమ్మాడు, రెండోది అదే పర్సంటేజ్ నష్టానికి అమ్మేశాడు. అంటే లాభం నష్టం 2 కొట్టుకుపోయి ఎంతకి కొనుక్కున్నాడో అంతకే డబ్బులు వెనక్కి వస్తాయి. కాబట్టి లాభం లేదు నష్టము లేదు. 4 ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 7. ఇన్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు డాష్. ద్విచర రాశి రేఖీయ సమీకరణం గ్రాఫ్లో y ఈజ్ ఈక్వల్ టు kకు సమాంతరం ఏ కక్షకి సమాంతరం అడుగుతున్నాడు. సో మన గ్రాఫ్ పేపర్ చిన్నగా రాసుకుందాం. మనకు తెలుసు ఇది x అని, ఇది y అని. సో y ఈజ్ ఈక్వల్ టు k మనకి ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు k అంటే ఏంటి? x ఏ వాల్యూ అయినా y అదే వాల్యూ ఉంటుంది అని అర్థం. y k అనుకున్నాం ఇది. సో x ఏ వాల్యూ ఇచ్చినా y అదే వాల్యూ ఉంటుంది కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. సో ఇది x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, అంటే x అక్షానికి ప్యారలల్గా ఉంటుంది. ఆన్సర్ 1. అదే x ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చాడు అనుకోండి, అది y యాక్సిస్కి ప్యారలల్గా అవుతుంది. సో మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింటే x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటే y యాక్సిస్కి ప్యారలల్, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటే x యాక్సిస్కి ప్యారలల్. అట్లా బండగా గుర్తుపెట్టుకున్నా కూడా ఇట్లాంటి ప్రశ్న సులభంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న 8. ఏ కాయిన్ వాజ్ టాస్డ్ 5067 times and got 2225 heads. Then the probability to get head is how much? ఒక కాయిను 5067 సార్లు ఎగరవేయగా 2225 సార్లు బొమ్మ పడగా బొమ్మ పడు సంభావ్యత ఎంత? మనం సో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత? నెంబర్ ఆఫ్ హెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఇది మన ఫార్ములా.
సో ఈ కేసులో మనకి 2225 అవుట్ ఆఫ్ 5067. ఇది మన సంభావ్యత. అంటే ఈ కేసులో ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రశ్న 9. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఏ బిలో సబ్సెట్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఇది మొదటి పేపర్ మనం సాల్వ్ చేసిన దాంట్లో చూసాము ఆల్రెడీ, అయినా ఇంకొకసారి చూద్దాం. ఇది సెట్ ఏ అనుకుందాం. ఈ సెట్ ఏ సెట్ బిలో ఒక సబ్సెట్ అయ్యింది. సో ఇది సెట్ బి అయింది. ఇప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఏదవుతుంది? ఏనే అవుతుంది. ఎందుకంటే రెండిటికి సమాధానం, ఏకి బికి రెండిటికి సమాధానపరిచేది ఏ ఇంటర్సెక్షన్ బి. కానీ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏ అవుతుంది. మనకి ఏ యూనియన్ బి అడిగాడు. ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఇచ్చాడు కాబట్టి ఏను ఉండాలి, బి ఉండాలి. కాబట్టి మొత్తం కలిపి బి అవుతుందన్నమాట. ఈ కేసులో మొత్తం బి. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ 2 బి. మీకు గుర్తుపెట్టుకోండి, ఒకసారి క్వశ్చన్లో ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుందని అడిగాడు. ఈ మాక్ పేపర్లో ఏ యూనియన్ బి అవుతుందని అడుగుతున్నాడు. యూనియన్ ఇంటర్సెక్షన్ కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటికి మనం ఆన్సర్ చేయటం ఈజీ. నెక్స్ట్ ప్రశ్న 10ది. ద సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ PQR ఆర్ PQ7, QR 25 and angle P is 90 degrees. Then tan Q minus tan R is equal to ఎంత? ఒక లంబకోణ త్రిభుజం PQRలో PQ is equal to 7 cm, QR is equal to 25 cm, యాంగిల్ P 90 డిగ్రీలు అయినా tan Q minus tan R ఎంత అని అడుగుతున్నాడు. సో మనం సింపుల్గా ట్రయాంగిల్ వేసుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది P, ఎందుకంటే ఈ P దగ్గరే 90 డిగ్రీస్ అన్నాడు కదా అందుకుని. సో ఇది Q, ఇది R. ఇప్పుడు మనకి PQ ఎంత అన్నాడు? 7 అండ్ QR ఎంత అన్నాడు? 25. అప్పుడు PR ఎంత? పైథాగరస్ థియరం ప్రకారం వాడుకుందాం. 25 square is equal to 7 square plus PR square. Therefore, PR is equal to square root of 25 square minus 7 square. అవునా? సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అవుతుంది. దాన్ని మనము 576 అంటే 24 అన్నమాట. సో 24 క్రాస్ వెరిఫై చేసుకోండి. 4 4s are 16, 4 2s are 8 9, 2 4s are 8 4. సో 6 17 576. కాబట్టి ఆన్సర్ 24. సో ఇది 24 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? దీంట్లోంచి tan Q ఎంత అవుతుంది? tan Q ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్కి దీంట్లో 24 బై సైడ్ ఈజ్ 7. అట్లాగే tan R ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ 7 బై అడ్జసెంట్ సైడ్ 24. సో మనము దేర్ఫోర్ మనకి tan Q మైనస్ tan R కదా అడిగింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 24 by 7 minus 7 by 24 is equal to 24 square minus 7 square by 7 into 24. సో ఇది మనం సింపుల్గా
సాల్వ్ చేసుకుంటే 24 స్క్వేర్ ఎంత అయింది? మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం కదా, 24 స్క్వేర్ అంటే 576. 576 మైనస్ 7 స్క్వేర్ అంటే 49 డివైడెడ్ బై 7 ఇంటూ 24. 24 ఇంటూ 7 ఎంత అయింది? 7 4s are 21. 7 4s are 28. 7 2s are 14. 14 plus 2 16. 168. సో మన ఆన్సర్ వచ్చేసి 527/168. పదకొండవ ప్రశ్న. సింప్లిఫై x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 సూక్ష్మీకరింపుము అని అడిగాడు. ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ లాగా అన్నమాట. ఇక్కడ కూడా మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ సూత్రాన్ని వాడుకుంటాం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ప్రతి పేపర్లోనూ ఈ సూత్రం వాడుకునే విధంగా మనకి ఏదో ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఎట్లా వాడతాం ఈ సూత్రం అనేది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ మనము దీంట్లో ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ కామన్ తీద్దాం దీంట్లోంచి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2 అవుతుంది కదా. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 కదా. సో ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా ఈ పై సూత్రం వాడుకుని. దేర్ ఫోర్ ఇది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4 ఇది ఆన్సర్. సో ఈ ప్రశ్నకి మనకి 3 ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 12. ఇఫ్ ద రేడియస్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఆర్ 5.6 centimeters and 158.4 square centimeters respectively, then its slant height is ఎంత? 5.6 సెంటీమీటర్లు భూ వ్యాసార్థం మరియు 158.4 చదరపు సెంటీమీటర్లు ప్రక్కతల వైశాల్యం గల శంఖపు యొక్క ఏటవాలు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి కోన్ ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా తెలియాలి. ఇది ఆర్ అనుకుంటే ఇది హెచ్ అయితే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి వితౌట్ సర్కిల్ ఏరియా ఈజ్ పై ఆర్ హెచ్. ఇది ఏరియా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 158.4 ఇచ్చేసాడు కదా. ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ కూడా ఇచ్చాడు కదా 5.6 ఇంటూ హెచ్. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 158.4 డివైడెడ్ బై పై ఇంటూ 5.6. ఇప్పుడు దీన్ని మనము డెసిమల్లో తీసేద్దాం. 1584/56 ఇంటూ పైని 22/7 మనకు తెలుసు కదా, కాబట్టి 7/22. సో ఇప్పుడు 2 దీంట్లో 2 9 2 దీంట్లో 7 9 2
మళ్ళీ 2 దీంట్లో 3 9 6 11 టైమ్స్ 28 సారీ 7 దీంట్లో 4 టైమ్స్ పోతుంది 2 టైమ్స్ 1 9 8 సో 198/11 ఈ 11 198లో 1 8 8 18/2 సో ఈ 2 18లో 9 టైమ్స్ సో ఆన్సర్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ సో h = 9 సెంటీమీటర్స్ అర్థమైంది కదా నెక్స్ట్ ప్రశ్న ఇఫ్ ద రేడియస్ ఇది రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము 9 సెంటీమీటర్ ఆన్సర్ నెక్స్ట్ 13 ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ AB is equal to 9 centimeter, AC is equal to 12 centimeter, DB is equal to 3 centimeter. Then AE సెంటీమీటర్ ఎంత ఒక త్రిభుజం ఏబిసిలో డిఈ బీసీకి ప్యారల్ అయితే ఏబి 9 సెంటీమీటర్లు ఏసీ 12 సెంటీమీటర్లు మరియు డిబి 3 సెంటీమీటర్లు అయిన ఏఈ ఎంత సో ఇప్పుడు మనం చిన్నగా ఇచ్చిన దాన్నే ఒక ట్రయాంగిల్ వేసుకుందాం సో ఇది ఏ బి సి ఇదేదో మనకి ఏసీ ఎంత ఇచ్చాడు ఏసీ 12 సెంటీమీటర్లు అన్నాడు అట్లాగే ఏబి ఎంత ఇచ్చాడు ఏబి వచ్చేసి 9 సెంటీమీటర్స్ అన్నాడు ఇది డి ఇది ఈ సో ఈ డిఈ వచ్చేసి బీసీకి ప్యారలల్గా ఉంది అన్నాడు ఓకే ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ డిబి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇది ప్యారలల్గా కాబట్టి ఇది 3 అయితే ఈ డిఏ వచ్చేసి 6 సో ఇది ఏ రేషియోలో అయితే ఏబీని డివైడ్ చేస్తుంది ప్యారలల్ లైన్ అదే రేషియోలో ఏసీని కూడా డివైడ్ చేస్తుంది ఈ కాబట్టి సో రేషియో ఎంత అనమాట ఇది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా ఇది 3 1 కా 1:2 సో అదే రేషియోలో దీన్ని డివైడ్ చేయాలి అంటే 12/3 ఎంత అయింది 4 అప్పుడు ఇది 8 అవుతుంది సో ఏఈ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అన్నమాట సో ఏఈ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇది ఆన్సర్ 4 నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సింప్లిఫై 243 to the power of 0.13 into 243 to the power of 0.07 by 7 to the power of 0.25 into 49 to the power of 0.075 into 343 to the power of 0.2 ఈ ప్రశ్న చూడగానే కొద్దిగా గాబరాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా సూత్రం గుర్తుపెట్టుకుంటే మనం సులభంగా సాల్వ్ చేయొచ్చు సో ఫస్ట్ మనకు మొట్టమొదటి సూత్రం గుర్తు రావాల్సింది ఏంటంటే a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n ఇది గుర్తుంటుంది కదా ఇది ఒక సూత్రం అట్లాగే a to the power of m whole to the power of n is equal to a to the power of mn ఈ రెండు సూత్రాలు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో మొదటిది 243 to the power of 0.13 243 to the power of 0.07 మొదటి సూత్రం ప్రకారం ఉంది కాబట్టి దీన్ని 243 to the power of 0.13 plus 0.07 కింద రాసుకోవచ్చు డివైడెడ్ బై 7 to the power of
0.25 into 49 to the power of 0.075 into 343 to the power of 0.2. సో ఇది 243 to the power of 0.2 అయిపోయింది. ఇది అట్లాగే అట్టే పెట్టేసుకుందాం. 7 to the power of 0.25 into 49 to the power of 0.075. అది ఇలాగే ఉంచుకుందాం. నో 343 వచ్చేసి ఇట్ ఈస్ 49 into 7 7 9 are 63, 7 4s are 28, 28 plus 6 34. కాబట్టి దీన్ని మనము 7 into 49 to the power of 0.2 అని రాసుకోవచ్చు. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే 243 to the power of 0.2 డివైడెడ్ బై ఇక్కడ 7 తీసుకుందాం. ఇది 7 to the power of 0.2 కదా, 7 to the power of 0.2, 0.25. ఇది 7 to the power of 0.45 అయిపోతుంది. ఇంటూ 49 to the power of 0.2, ఇది to the power of 0.275. ఓకే, దీన్ని 243 ఈజ్ యాక్చువల్లీ 3 to the power of 5. ఓకే, ఎట్లాగా 243 3లో 8 సార్లు 81, 243 3లో 2 21 7. ఓకే, 3 9 3 3. సో 1 2 3 4 5. సో దీన్ని మనము 3 to the power of 5 whole to the power of 0.2 divided by 7 to the power of 45 into ఇది 7 square అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 7 square బయట ఇది ఉంది కాబట్టి 0.275 కాబట్టి ఇది 7 to the power of 0.275 into 2 ఎంత అయింది, 0.55. సో ఇది వచ్చేసి 3 to the power of 5 into 0.2 is 3 to the power of 1 by 7 to the power of 0.45 plus 0.45 7. సో ఆన్సర్ వచ్చేసి 3/7. 1. ఓకే, సింపుల్. గజిబిజిగా పెద్ద పెద్ద అంకెల్లాగా అనిపిస్తాయి, కానీ జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా ఫార్ములాలు ఈజీగా వేసుకుంటే సులభంగా ఈ ప్రశ్నకు కూడా సాల్వ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ప్రశ్న, 15th క్వశ్చన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ ఎంత? అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0. అసంభవం అంటేనే 0 కదా, అవ్వనే అవ్వదు అని, దాన్ని 0. సో దీనికి ఆన్సర్ 0. నెక్స్ట్ 16వ ప్రశ్న. హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? 3 చే నిశ్శేషంగా భాగించబడే 2 అంకెలు ఎన్ని అన్నాడు. సో మనకు తెలుసు 2 అంకెలు అంటే 1, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో ఎన్ని ఉన్నాయి ఇవి? 10 వరుసలు. ఒక్కొక్క వరుసలో 3తో భాగించేది ఎన్ని ఉన్నాయి? 3, 6, 9. అట్లాగే ప్రతి వరుసలోనూ 3 ఉంటాయి. సో దేర్ఫోర్ 3 into 10 30 అంకెలు ఉంటాయి, 2 అంకెలు. సో ఆన్సర్ వచ్చేసి 2, 30. అర్థమైంది కదా?
నెక్స్ట్ ప్రశ్న 17. సింప్లిఫై tan 48, tan 16, tan 45, 42, tan 74 సూక్ష్మీకరించాలి. సో దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా సగం ట్యాన్లోను సగం కాట్లోను రాసుకుంటే ఈ ఆన్సర్ ఒకటి అయిపోతుంది. tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42ని మనము మనము 90 - 48 కింద రాయొచ్చు. సో మనం ఎప్పుడైతే 90 - 48 అని రాసుకుంటామో అది కాట్ అయిపోతుంది. సో కాట్ 48 degrees. అట్లాగే 74ని 90 - 16 కింద రాసుకోవచ్చు. ఎప్పుడైతే 90 - 16 అవుతుందో tan కాస్త కాట్ అయిపోతుంది. కాట్ 16 degrees. Therefore tan 48 ఇంటూ tan 16 degrees ఇంటూ దీన్ని 1/tan 48 కదా, అట్లాగే ఇది 1/tan 16. సో ఇది కొట్టుకుపోతుంది, ఇది కొట్టుకుపోతుంది, వచ్చేసి 1 ఆన్సర్. నెక్స్ట్ 18. A metal cuboid of dimension 22, 15, 7.5 was melted and cast into a cylinder of height 14. Then radius is ఎంత? మన తెలుగులో చూసుకుని ఒక లోహపు దీర్ఘ ఘనము 22 సెంటీమీటర్లు బై 15 బై 7.5 సెంటీమీటర్ కొలతలను కలిగి ఉంది. దాన్ని కరిగించి 14 సెంటీమీటర్ ఎత్తుగల స్తూపం తయారు చేశారు. దాని వ్యాసార్థం ఎంత? సో మనము క్యూబాయిడ్ అన్నాడు కాబట్టి క్యూబాయిడ్ ఎంత అన్నాడు? 22, 15, 7.5. దీని వాల్యూమ్ ఎంత? క్యూబాయిడ్ L ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్ కదా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దేర్ఫోర్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఎంత వచ్చేసింది? 22 ఇంటూ 15 ఇంటూ 7.5. దీన్ని మనము ఒక సిలిండర్ ఫామ్లో కరిగించి స్తూపం తయారు చేసాం అన్నాడు. దీనికి దీని ఎత్తు వచ్చేసి 14 సెంటీమీటర్స్ అన్నాడు. రేడియస్ R అయితే ఈ R ఎంత అన్నాడు. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఎంత? πr²h. Therefore 22 into 15 into 7.5 is equal to pi into r² into h. h anta 14. So therefore r² is equal to 22 into 15 into 7.5 by 14 into pi కింద వస్తుంది. పై కింద వస్తుంది కాబట్టి 7/22. సో ఈ 22 పోతుంది. ఈ 7 ఇందులో 2 సార్లు పోతుంది. ఈ 7 ఈ 2 ఇందులో 7.5. సో therefore r is equal to 7.5 సెంటీమీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి 7.5 సెంటీమీటర్స్. అర్థమైంది కదా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 2 ఫార్ములాలు. సిలిండర్కి వచ్చేసి πr²h, క్యూబాయిడ్కి వచ్చేసి LBH. ఈ 2 వాల్యూమ్కి ఫార్ములాలు. తర్వాత ప్రశ్న, ఇఫ్ secant theta plus tan theta is equal to p, then secant theta minus tan theta ఎంత? సో మనకి
వన్ సూత్రాలు ట్రిగ్నోమెట్రిక్లో సూత్రాలు గుర్తు రావాలి. 1 + tan స్క్వేర్ టీటా = సీకెంట్ స్క్వేర్ టీటా. ఇది గుర్తుంది కదా. గుర్తు లేకపోయినా కానీ మనం ఈజీగా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకని సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా = 1 కదా. మనకి ట్యాన్ కావాలి కాబట్టి రెండు వైపులా కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేసామనుకోండి. ఇది టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 = 1/cos అంటే సీకెంట్, కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా. సో ఇది మనకి ఫార్ములా కదా. ఇదే మన పైన వచ్చి రాసుకున్నాం. దీన్ని మనం ఏమని రాయొచ్చు, టాన్ స్క్వేర్ టీటా = సీకెంట్ స్క్వేర్ టీటా -1 అని రాసుకోవచ్చు కదా. ఇది ఏ ఫార్ములా ఉంది, దీన్ని సీకెంట్ స్క్వేర్ టీటా -1² అని రాసుకోవచ్చు కదా. అగైన్ a² - b² ఫామ్లో ఉంది. సో ఇది a - b × a + b కింద రాసుకోవచ్చు. సో దీని ఏమవుతుంది, టాన్ స్క్వేర్ టీటా = సీకెంట్ టీటా -1 × సీకెంట్ టీటా +1. మనకి సీకెంట్ టీటా ఆర్ ఆల్టర్నేటివ్లీ దీన్ని ఇట్లా కాదు, మనకి ఇచ్చింది సీకెంట్ టీటా, మనకి సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా = p ఇచ్చాడు కాబట్టి ఆ రూపంలో రాసుకోవాలి, ఈ రూపంలో రాసుకోకూడదు. సో కాబట్టి మనకేమొచ్చింది, సీకెంట్ స్క్వేర్ టీటా టాన్ స్క్వేర్ టీటా = 1. సో ఇది సీకెంట్ టీటా టాన్ టీటా × సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా = 1. మనకి సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా p అని ఇచ్చాడు. సో సీకెంట్ టీటా టాన్ టీటా × p = 1. దేర్ఫోర్ సీకెంట్ టీటా టాన్ టీటా = 1/p. సో ఆన్సర్ వచ్చేసి 2 1/p. నెక్స్ట్, ది యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ డాష్. ఒక తరగతిలో ఎగువ అవధి తర్వాత తరగతి దిగువ అవధుల సరాసరి ఆ తరగతి యొక్క డాష్, ఆ తరగతి యొక్క క్లాస్ ఇంటర్వెల్ అంటాం, అంతరం కదా. దిస్ ఈజ్ బిఫోర్ క్లాస్ ఇంటర్వెల్ 1 అని అనుకుందాం. ఇది నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 2 అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి, అట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, వీటి యావరేజెస్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్ అనమాట. అదే అడుగుతున్నాడు. సో తరగతి అంతరం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ 21వ ప్రశ్న, 4.7 రికరింగ్ ఇన్ p/q ఫామ్లో రాయండి. ఓకే, సో మనము x = 4.777 అని అనుకుంటే దీని 10x ఏమవుతుంది, 47.777. ఇప్పుడు ఈ దీంట్లో 10xలో నుంచి x తీసేస్తే ఎంత అవుతుంది, 9x = 47.777 లోంచి 4.777 తీస్తే ఎంత అవుతుంది, 43 కదా. దేర్ఫోర్ x = 43/9. ఇది మన p/q ఫామ్. సో దీన్నే మనము 3 ఆన్సర్ కింద రాసుకోవచ్చు, 43/9. నెక్స్ట్ ప్రశ్న, ఏ మ్యాన్ ఆఫ్ హైట్ 1.8 మీటర్
observes 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. Then height of the palm is how much? 1.8 మీటర్ పొడవు గల వ్యక్తి 13.2 మీటర్ దూరం నుండి ఒక తాటి చెట్టును 45 డిగ్రీస్ ఊర్ధ్వ కోణంలో తన కంటితో పరిశీలించిన ఆ తాటి చెట్టు ఎత్తు ఎంత? ఇది పర్సన్ అనుకుందాం. ఈయన హైట్ ఎంత? 1.8. ఎంత దూరంలో ఉంది ఒక తాటి చెట్టు? ఇదేదో తాటి చెట్టు అనుకుందాం. ఎంత దూరంలో ఉంది? 13.2. ఇది చెట్టు ఉపరితలం, టాప్ మోస్ట్ పాయింట్. చూస్తే ఎంత ఉందన్నాడు? 45 డిగ్రీస్ అన్నాడు కదా. సో మనకి 45 డిగ్రీస్ ఉంటే లెంత్ విడ్త్ సేమ్ 45 డిగ్రీస్. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. దేర్ ఫోర్ బేస్ 13.2 అయితే హైట్ కూడా 13.2 అవ్వాలి. సో 13.2 మన టోటల్ తాడి చెట్టు హైట్ ఎంత అవుతుంది అప్పుడు? ఓకే, తాడి చెట్టు ఎంత అవుతుంది? 1.8 ప్లస్ 13.2 ఈజ్ ఈక్వల్ టు 15. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 23. The points 7, -2, 5, 1, 3k are collinear. Then the value of k. 7, -2, 5, 1, 3k బిందువులు సరేఖీయాలు అయితే k విలువ ఎంత? నౌ 3 పాయింట్లు కొలీనియర్ ఉన్నాయి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అవుతుంది? 0 అవ్వాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ 0 అవ్వాలి. ఈ కిట్కు మనం ఈ లెక్కలో వాడుకుంటాం అన్నమాట. సో మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంతకుముందు పేపర్లు సాల్వ్ చేసినప్పుడు కూడా చూసుకున్నాం. x1 y1, x2 y2, x3 y3, మళ్ళీ x1 y1, x2 y2 అని మనం రాసుకుని ఉంటే x1 ఇంటూ y2 మైనస్ y3, x2 ఇంటూ y3 మైనస్ y1, x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది మన ఏరియా ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా. సో మనకి ఇచ్చిన బిందువులు ఏమిటి? 7, -2, 5, 1, 3k. తర్వాత మళ్ళీ 7, -2, 5, 1. సో ఇదే పద్ధతిలో రాసుకుంటే ఇది 0 అవ్వాలి కదా, ఎందుకంటే కొలీనియర్ అన్నాడు కాబట్టి. సో 0 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1 మైనస్ k ప్లస్ 5 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ -2 minus 1. So this is 7 minus 7k plus 5k plus 10 minus 9. Therefore ఈ 2k అటు తీసుకెళ్ళిపోండి. 2k is equal to 1 plus 7, 8. k is equal to 4 answer. సో 4. సో ఈ k 4 అయితే ఈ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ 24 ఆఖరి ప్రశ్న ఈ మోడల్ పేపర్లో చూద్దాం.
In a quadrilateral ABCD, the bisectors of A and B intersect at O. Then the value of angle COD ఎంత? ఒక చతుర్భుజం ABCDలో యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల కోణ సమ ద్విఖండన రేఖలు O వద్ద ఖండించిన యాంగిల్ COD ఎంత అవుతుంది? ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని అనుకుందాం. ఇప్పుడు మనము ఇది బైఫర్కేట్ చేస్తుంది అనుకుందాం, బైసెక్ట్ చేస్తుంది యాంగిల్ ఏని. అట్లాగే యాంగిల్ బి బైసెక్ట్ చేస్తున్నది కూడా ఇదేదో ఒక బైసెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఇది కూడా బి. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఓ కింద ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ ఏది? COD. ఇది. నౌ మనకి దీన్ని తేలిగ్గా రాసుకుంటే ఇది O, ఇది A, ఇది B. సో ఇది వచ్చేసి A/2, ఇది వచ్చేసి B/2. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే యాంగిల్ ఏ బి దగ్గర ఎంత ఉంది, యాంగిల్ ఏ దగ్గర ఎంత ఉన్నది కలిపి రాసుకోవచ్చు. సో దిస్ విల్ బి A/2 ప్లస్ B/2. కానీ మనకి COD అడిగాడు. సో ఈ COD ఇచ్చాడు కాబట్టి COD ఈ యాంగిల్ వచ్చేసి A ప్లస్ B/2 అవుతుంది. సో ఇది 180 డిగ్రీస్ మైనస్ A ప్లస్ B/2 అవుతుంది. సో ఆన్సరు యాక్చువల్లీ 180 డిగ్రీస్ మైనస్ A ప్లస్ B/2 అని ఇవ్వాలి. కానీ ఇందులో A ప్లస్ B/2 మాత్రమే ఇచ్చాడు. సో ఇది కొద్దిగా తప్పుగా ఇచ్చినట్టు నా ఉద్దేశం. COB అని ఇచ్చుంటే కనుక, యాంగిల్ COB అని ఇచ్చుంటే కనుక యాంగిల్ A ప్లస్ B/2 అనేది కరెక్ట్ అయ్యేది. COD ఇచ్చాడు కాబట్టి మనకి 180 డిగ్రీస్ మైనస్ A ప్లస్ B/2 రావాలి. దీంతో మన అన్ని ప్రశ్నలకి సమాధానం చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.